మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు. ముఖ్యంగా ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ అకాలంగా కాలం చేసిన తర్వాత, ఆయన పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎన్నో పెను మార్పులు కూడా సంభవిస్తూ ఉన్నాయి అంటూ రకరకాల విషయాలు వింటూనే ఉన్నాం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది భర్తని కోల్పోయి 3 రోజులు కూడా కాకముందే అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ గురించి బయటపడ్డ కొన్ని షాకింగ్ విషయాలు. ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగి 3 రోజులు కూడా కాకముందే ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఎవరు ఉండబోతున్నారు అన్న పెద్ద చర్చే జరిగిందట. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఆయన పోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వానికి వారసులు ఆయన కొడుకులే అనుకున్నారు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తాను అంటూ ఆయన భార్య సునిత్రా పవార్ ఇప్పుడు మహారాష్ట్రకి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతోంది అంటూ వచ్చిన వార్త అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అసలు ఎవరు ఈమె? ఆమె భర్త పోయిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది ఇప్పుడేనా? ఆవిడ ఒక డిప్యూటీ సీఎంగా ఎంతవరకు రాణించగలదు? ఆమె ఎప్పుడైనా రాజకీయాల్లో పాల్గొన్నదా? అసలు ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇలాంటి నేపథ్యంలో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, అజిత్ పవార్ భార్య పేరు సునేత్రా పవార్. ఈమె పెళ్లి 1981లో అజిత్ పవార్తో జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఓ రాజకీయవేత్తను పెళ్లి చేసుకోవడం కంటే ముందే ఈవిడ కుటుంబం అంతా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళే. ఈవిడ తండ్రి పేరు పద్మాషి బాజీరావు పాటిల్. ఇతడు ఓ రాజకీయవేత్తగా దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న దిట్ట అని చెప్పాలి. 1970లోనే జిల్లా పరిషత్ సభ్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత 10 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా, కాంగ్రెస్ పార్టీలో ఇంకొక సీనియర్ అధినేతగా కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలా ఈయనకి రాజకీయ అనుభవం 30 ఏళ్ల పైమాటే. ఇదిలా ఉంటే, ఆమె తండ్రి మాత్రమే కాకుండా ఆమె అన్న కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ప్రస్తుతానికి ఎంపీగా కొనసాగుతున్న వైనం. అలా మొదటి నుంచి ఈవిడ కుటుంబ నేపథ్యం అంతా రాజకీయాల్లో రాణిస్తున్న వాళ్ళు అవ్వడం, పైగా ఆమె పెళ్లి చేసుకున్న భర్త కూడా ఓ ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి అవ్వడంతో ఇక ఆవిడ కూడా రాజకీయాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తూ వచ్చిందట. నిజానికి ఆమె భారామతి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పెట్టి, దానికి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూనే మరోపక్క ఒక ఎన్జిఓ సంస్థని స్టార్ట్ చేసి, ముఖ్యంగా పర్యావరణ సంరక్షణ కోసం ఎన్నో రకరకాల సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చింది. అంతేకాదు, ఈవిడ ఎన్నో గ్రామాలు తిరగడం, అక్కడ గ్రామాల్లోని పర్యావరణకి సంబంధించిన రకరకాల విషయాల గురించి అక్కడి గ్రామస్తులతో కలిసి కూర్చొని మాట్లాడి, పర్యావరణ సంరక్షణ కోసం ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాలుష్యం నుంచి ఎలా తప్పించుకోవచ్చు అంటూ ఎన్నో రకరకాల యాక్టివిటీస్, సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ వచ్చింది. ఓ పక్క ఆమె భర్త అజిత్ పవార్ని రాష్ట్రంలో అందరూ దాదా అని పిలుస్తూ ఉంటే, ఈవిడ స్టార్ట్ చేసిన ఈ ఎన్జిఓ ద్వారా గ్రామాల్లోని మహిళలందరికీ బాగా దగ్గరైపోవడం మాత్రమే కాదు, మహారాష్ట్రలో ఆవిడని అందరూ వైని అని పిలుస్తూ ఉంటారంట. అంటే వదినమ్మ అని అర్థం. అలా ఈవిడ కూడా చురుకుగా రాజకీయాలలో పాల్గొంటూ ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల ద్వారా జనాలందరికీ బాగా దగ్గరైపోతూ తలలో నాలుకగా మెలుగుతూ వచ్చిన వైనం. ఒకానొక సందర్భంలో భర్తతో పాటు ఈవిడ కూడా మహారాష్ట్రలోని ఒక జిల్లా ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన వదినకి పోటీగా నిలబడి ఆమె చేతిలోనే ఘోరమైన పరాజయం పాలైంది. అప్పటి నుంచి ప్రత్యక్షంగా ఆవిడ రాజకీయాల్లో కనపడలేదు. కానీ అజిత్ పవార్ రాజకీయ ప్రవేశంలో, అజిత్ పవార్ రాజకీయ ప్రయాణంలో, ఆయనకు సంబంధించిన రకరకాల విషయాలలో, ఎన్నో రకరకాల క్యాంపెయిన్లలో చాలా యాక్టివ్గా పాల్గొంటూ వచ్చేది. అలాంటి ఆమె ఇప్పుడు భర్తని కోల్పోయి కొండంత దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ, భర్త తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సింది కొడుకులే అయినప్పటికీ, కొడుకుల కంటే తాను ఆ స్థానాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చి ఇప్పుడు అదే మహారాష్ట్రకి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైనం. ఇలాంటి నేపథ్యంలోనే అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.